తక్షశిల గురుకుల్ ఛానల్కు స్వాగతం. మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కి మీ వ్యాఖ్యలు మరియు అభిప్రాయాన్ని రాయండి. వీలైనంత వరకు మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము 6 నెలల్లో ఆన్లైన్లో కుండలిని రాజయోగ దీక్ష మరియు కుండలి క్రియాశీలతను అందిస్తున్నాము. హలో ఫ్రెండ్స్, ఆత్మ యొక్క దేహాంతరం గురించి వివరణాత్మక వివరణ. మరణం అంటే శరీరాన్ని విడిచిపెట్టడం అని ఇప్పటికే చెప్పబడింది. మరణం గురించి గుర్తుంచుకోవలసిన 10 అంశాలు ఉన్నాయి. 1. ఆత్మ మొదట పరిపూర్ణమైనది, అంటే ఆత్మ అజ్ఞానం మరియు కామం కారణంగా అది సంసార చక్రంలో చిక్కుకుంటుంది. 2. ఆత్మ నాశనం చేయలేనిది. 3. ఆత్మ యొక్క కనిపించే భౌతిక శరీరం నశించేది. 4. మరణం ఆత్మ యొక్క భౌతిక శరీరానికి కాదు, ఆత్మకు. 5. మరణం ఆత్మ యొక్క భౌతిక శరీరంలో మార్పు కాదు, కానీ జీవిత రూపంలో మార్పు. 6. మరణం ఆత్మ కొత్త శరీరాన్ని పొందడానికి వీలు కల్పిస్తుంది. 7. పుట్టుక అంటే ఆత్మ కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. 8. ఆత్మ కొత్త శరీరాన్ని తీసుకున్నప్పటి నుండి అది దానిని విడిచిపెట్టే వరకు ఉన్న కాలాన్ని ఆత్మ యొక్క ఒక జననం. కొత్త శరీరాన్ని ఊహించడాన్ని జననం అంటారు మరియు శరీరాన్ని విడిచిపెట్టడాన్ని మరణం అంటారు. 9. పుట్టుకకు తల్లిదండ్రులు, కుటుంబం మొదలైన వాటి వాతావరణం అవసరం. 10. మరణం తరువాత జననానికి మరియు మరణానికి మధ్య అంతరం ఉంటుంది మరియు అదే జీవి మళ్లీ పునర్జన్మ పొందుతుంది. కానీ ఆ కాలంలో జీవి తన గుర్తింపును కోల్పోకుండా సూక్ష్మ శరీరంలోనే ఉంటుంది. విముక్తి పొందినప్పుడు మాత్రమే జీవి జనన మరణ చక్రం ప్రభావం నుండి శాశ్వతంగా విముక్తి పొంది మోక్ష ఆనందాన్ని పొందుతుంది. మరణ సమయం సమీపించినప్పుడు శరీరాన్ని పాలించే వివిధ కీలక శక్తులు ఒకే చోట కేంద్రీకృతమై ఉంటాయి. అంటే అవి జీవిత సూక్ష్మ శరీరంలో సమావేశమవుతాయి. అప్పుడు మరణిస్తున్న వ్యక్తి దృష్టి మసకబారుతుంది, వినికిడి లోపం ఏర్పడుతుంది మరియు బాహ్య వ్యాపారం ఆగిపోతుంది. అందువలన అతని కర్మ మరియు సంస్కారాలతో సహా అతను దేవాయ లేదా పితృలోకం అనే మార్గాల ద్వారా సూక్ష్మ శరీరానికి వెళ్తాడు. అతని కర్మల ప్రకారం దేవలోకానికి లేదా పితృలోకానికి వెళ్తాడు. ఒకరు మంచి పనులతో జీవిస్తే సంబంధిత డిగ్రీని పొందుతారు మరియు చెడు పనులతో జీవిస్తే సంబంధిత డిగ్రీని పొందుతారు. ఈ లోకాలన్నింటిలోనూ ఒక వ్యక్తి చేసిన కర్మల ఫలం పూర్తయిన తర్వాత జీవుడు మళ్లీ భూలోకంలో జన్మించాలి. కానీ భగవంతుడిని తెలుసుకున్న తర్వాత జీవుడు జనన మరణాల నుండి శాశ్వతంగా విముక్తి పొందుతాడు. గీతలో శ్రీకృష్ణుడు దీనిని హామీ ఇచ్చాడు. అబ్రహ్మభువన లోకః పునరవరితినోర్ రుజున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. గీత 8వ అధ్యాయం 16వ శ్లోకం. జీవుడు భూలోకం నుండి బ్రహ్మలోకానికి అన్ని లోకాలకు వెళ్ళినా వారు అక్కడి నుండి తిరిగి రావాలి. కానీ నేను ఉంటే పునర్జన్మ ఉండదు. ఒకరి కర్మల ఫలాన్ని ఆస్వాదించిన తర్వాత జీవుడు పుణ్యంతో ధన్యుడవుతాడు, లేదా అది దెయ్యం లేదా దెయ్యంగా అవతరించవచ్చు. దెయ్యం లేదా దెయ్యం రూపం పోయినట్లయితే గత జన్మలో జీవి కుటుంబం మరణం తర్వాత శ్రాద్ధం, తర్పణం మరియు ఇతర ఆచారాలను సరైన పద్ధతిలో నిర్వహిస్తుంది. తద్వారా జీవి విముక్తి మరియు అదృష్టాన్ని పొందవచ్చు. అయితే గీతలోని పై శ్లోకంలో వివరించినట్లుగా జీవుడు భగవంతుని సాక్షాత్కారం పొందే వరకు భౌతిక శరీరంలో మళ్లీ జన్మించవలసి ఉంటుంది. తన కర్మల ఫలాలను అనుభవించిన తరువాత జీవుడు తన కోరికలు మరియు కోరికల ప్రకారం ఈ ప్రపంచంలో మళ్లీ జన్మిస్తాడు.
ఈ విషయంలో దేవీ భాగవతంలో ఇలా చెప్పబడింది. పూర్వదేహం పరిత్యజ్య జీవః కర్మవతానుగా స్వర్గక వా నరకం వాపి ప్రప్రోతి స్వకృతేన వై దివ్యం దేహం చ సంప్రాప్య యతనాదేహమర్ధజం భూశక్తి వివిధాన్ భోగాన్ స్వర్గన నరకేతన భోగాంతే చ యామోత్పతే సమయస్తస్య జాయతే తదైవ సంచితేభక్ష కర్మభ్యః కర్మభిః పును యోజయవ తం కాల. దేవి భాగవతం అధ్యాయం 4. మునుపటి శరీరాన్ని విడిచిపెట్టిన జీవి కర్మ నియమం ప్రకారం తన కర్మల ఫలితాల ప్రకారం స్వర్గం లేదా నరకాన్ని పొందుతాడు. భౌతిక వస్తువుల కోరిక నుండి ఉద్భవించి బాధపడే దైవిక శరీరాన్ని లేదా శరీరాన్ని స్వీకరించిన తరువాత తన కర్మల ఫలితాల ప్రకారం అతను స్వర్గం లేదా నరకంలో వివిధ రకాల అనుభవాలను అనుభవిస్తాడు. తన కర్మల ఫలితాలను అనుభవించి తిరిగి జన్మించే సమయం వచ్చినప్పుడు కాలం తన సంచిత చర్యల ప్రకారం అతన్ని కర్మ వృక్షంగా పరిగణిస్తుంది. భూమిపై తన కర్మల ఫలాలను అనుభవించడానికి అతను ఒక శరీరంలో తిరిగి జన్మిస్తాడు. గత జన్మలో చేసిన కర్మ మరియు అతను కలిగి ఉన్న కోరికల ప్రకారం ఒక జీవి కొత్త జన్మ తీసుకుంటాడు. అతనికి అనుకూలమైన పరిస్థితులలో అతను తిరిగి జన్మిస్తాడు. ఈ విషయంపై విస్తృతమైన వివరాలు ఛాందోగ్య ఉపనిషత్తు మరియు భగవద్గీతలో కనిపిస్తాయి. ప్రయాణంలో సుఖాలను ఆచరించేవాడు బ్రాహ్మణుడిగా జన్మించినా, క్షత్రియుడిగా జన్మించినా, వైశ్యుడిగా జన్మించినా, ప్రయాణంలో సుఖాలను ఆచరించేవాడు బ్రాహ్మణుడిగా జన్మించినా, క్షత్రియుడిగా జన్మించినా, వైశ్యుడిగా జన్మించినా అని ఆయన అన్నారు. ప్రయాణంలోని సుఖాలు క్షత్రియ వైశ్య జన్మగా జన్మిస్తాడా లేదా అనేది త్వరగా పొందవచ్చు. కాని ఇక్కడ చెడు ప్రవర్తన, దుష్ట ప్రవర్తన ఉన్నవారు త్వరలోనే చెడు యోనిని, కుక్క జన్మను, పంది జన్మను లేదా చండాలుడి జన్మను పొందుతారు. ఆత్మ మళ్లీ శరీరాన్ని ఎలా తీసుకుంటుంది? పునర్జన్మించినప్పుడు ఆత్మ ఆకాశం, గాలి, పొగమంచు, మేఘాలు మరియు చివరికి వర్షం వంటి శరీరాన్ని ధరించి భూమిని చేరుకుంటుంది. అది భూమిపై ఉన్న మానవ జాతి ఆహారంలో అయినా లేదా శరీరంలో అయినా అది ఏదో ఒక విధంగా కలిసిపోయి పిండంగా పెరిగి బిడ్డగా జన్మిస్తుంది. కర్మ యొక్క నిర్దిష్ట ఫలం ప్రకారం ఆత్మ జరాయుజ గర్భం నుండి జన్మించింది, ఉద్భిజ్జ బీజం నుండి జన్మించింది, స్వదజ చెమట నుండి జన్మించింది, అండజ గుడ్డు నుండి జన్మించింది మరియు తరువాత శరీరాన్ని తీసుకుంటుంది. పునర్జన్మ సిద్ధాంతం జీవులకు కలిగించే ప్రయోజనాలను ఈ క్రింది విధంగా సంగ్రహించవచ్చు. 1. జీవుడు తన జన్మ జీవిత కాలంలో విముక్తిని పొందడం సాధ్యమే అనే హామీని పొందుతాడు. ఈ జీవితంలో చేసిన ధర్మబద్ధమైన పనుల ఫలాలు లేదా దాని కోసం చేసిన ప్రయత్నాలు కాదు. విముక్తి వ్యర్థం. జీవుడు పుట్టిన తర్వాత కూడా అవి కొనసాగుతాయి. 2. జీవితంలో చేసే కర్మలు అతని తదుపరి జన్మలలో ఫలాలను ఇస్తాయనే పునర్జన్మ సిద్ధాంతం ప్రస్తుత జీవితంలో కూడా క్రమబద్ధమైన రీతిలో జీవితాన్ని గడపడానికి ప్రేరేపిస్తుంది. 3. జీవితంలో దుఃఖం మరియు విపత్తు యొక్క అనేక పరిస్థితులలో పునర్జన్మ సిద్ధాంతం భరోసా మరియు ఓదార్పునిస్తుంది. అంటే జీవుడు తన దుఃఖం మరియు కష్టాలకు కారణం తన మునుపటి జన్మ ఫలమని తనకు తానుగా శాంతిని కనుగొంటాడు. అప్పుడు అతను మంచి పనులు మరియు మంచి ప్రవర్తన ద్వారా తన ప్రస్తుత జీవితాన్ని మరియు భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఉత్సాహంగా ప్రయత్నించడంలో చురుకుగా ఉంటాడు. శుభాకాంక్షలు.